హాయ్ హలో నమస్తే మన తెలుగింటికి ముగములకి స్వాగతం. ఈరోజు నేను బేబీ పొటాటోస్ అంటే చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదండి, వాటితో ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మాకు ఇవి ఊరి నుంచి వచ్చిన ఈ పొటాటోస్. జనరల్గా మనకి బయట దొరికే పొటాటోస్ అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఇవనుకో చాలా చిన్న చిన్నగా ఉంటాయి. వీటితోటి ఈ ఫ్రై చేయడం చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అని అది మీకు చూపించడానికి ఇట్లా వచ్చాను. రండి. ఈ పొటాటో ఫ్రై కోసం అయితే బంగాళదుంపల వేపుడు కోసం అయితే మనం ముందు ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి. అయితే నేను వీటిని కుక్కర్లో ఉడికించేస్తున్నాను. కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టి కుక్కర్ ఆన్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ అన్నది బంద్ చేస్తానండి. చూసారు కదండి, ఇప్పుడు మన కుక్కర్ ఇది 2 విజిల్స్ రావడానికి రెడీ అయింది. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది, ఇంకొక 2 విజిల్స్ వచ్చినాయి అంటే మనకి పొటాటోలు అన్నవి మంచిగా ఉడికిపోయినట్టు అవుతుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఈ కుక్కర్ చల్లారిపోయిందండి. ఇది చల్లారిన తర్వాత ఈ ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఈ ఆలుగడ్డల యొక్క తోలు అదే పీల్ తీసేసి మనం అన్ని పక్కన పెట్టుకుందాము. ఈ పొటాటోస్ని ఇలా మొత్తం అన్ని ఆలుగడ్డలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని పొటాటోస్ నేను ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆలుగడ్డలు అందులో వేయించుకోవాలి మనం, అందుకని కొద్దిగా మరింత ఎక్కువ అవసరం ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఈ వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా మనం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొటాటోస్ ఈ ఆలుగడ్డలు అన్నవి ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకొని వీటిని మనం ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇవి ఆయిల్లో మంచిగా వేగుతాయి. ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. ఇప్పుడు ఇవి కొంచెం చూడండి, కొద్దిగా మనకి వేగినవి ఆయిల్లోని. అప్పుడు వీటికి మనం కొద్దిగా వీటికి ఎంత ఉప్పు కావాల్సిందో అంత కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఉప్పు వేసుకోవాలి. అట్లనే పసుపు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం సిమ్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే మన కారం అవన్నీ వేసినాం కదా, మళ్ళీ మాడిపోతాయి, అందుకని కొంచెం సిమ్లో. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, వీటిలోకి మనం ఇది జీలకర్ర ధనియాల పొడి అండి, 2 కలిపి చేసుకున్నాను నేను. అది కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా ఇది కూడా వేసుకొని సిమ్లోనే మనం దీన్ని వేగనిద్దాము. చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ పట్టుకొని ఈ పొటాటోస్ అనేవి మంచిగా వేగినాయి. ఇప్పుడు వీటిని వేరే దాని మీద పెట్టుకుంటున్నాను, వేరే స్టవ్ మీద. అది సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి ఫైనల్ టచ్ దీనికి ఇంకా ఇది బొగ్గు మనకి దొరుకుతుంది కదా, ఈ బొగ్గుకి దీని మీద కాల్చుస్తున్నానండి. వీటిని మంచిగా కాల్చుకుందాము. ఇలా ఒక బౌల్ తీసుకొని మధ్యలో ప్లేస్ చేసుకొని మధ్యలో పెట్టుకుందాము. చూసారు కదా, ఇవి మనకి బొగ్గులో ఉన్నవి బాగా కాలినాయి. ఇప్పుడు వీటిని తీసుకుపోయి ఈ బౌల్లో వేసేస్తున్నాము. ఇప్పుడు ఈ బౌల్లో వేసిన వెంటనే మనము దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేయాలండి. కొద్దిగా నెయ్యి వేసి వెంటనే మూత పెట్టేస్తే ఈ ఫ్లేమ్కే ఈ పొటాటోస్ అన్నవి మంచిగా వేగి మంచి ఒక రకమైన టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటాయి దీనివల్ల మనకి. చూద్దాము. చూడండి, ఇప్పుడు
మొత్తం ఈ పొగ అంతా అయిపోతుంది. మనకి నెయ్యి ఉన్నది, నెయ్యి ఒక పొగలాగా పట్టి మొత్తం ఇవన్నీ మంచి టేస్టీగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇలా బౌల్లో తీసేసుకొని దీని మీద మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి.